తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఇంటర్నెట్, కంప్యూటర్ ద్వారా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సమాచార విప్లవం. ఇంటర్నెట్ అనే ఆంగ్ల పదానికి బదులు అంతర్జాలం అనే మాట నేడు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ రంగంలోనూ తెలుగు అభివృద్ధికై కృషి జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో బ్లాగులు, వెబ్సైట్లలో మన భాషా, సాహిత్య, సాంస్కృతిక విషయాలు అంతర్జాలంలో అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే ఈ దిశగా మరో అడుగు పడింది. చిలుకూరు రంగారావు తెలుగు భాష .in పేరిట కొత్త వెబ్సైట్ ని ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ఆవిష్కరణ సభ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి కూచిభొట్ల ఆనంద్, నాటకరంగ ప్రముఖులు చాట్ల శ్రీరాములు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, పూర్వ మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నేడు అంతర్జాలంలో తెలుగు అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మన చిన్నప్పుడు పెద్ద బాలశిక్ష ద్వారా మొత్తం లోకంలో ఉన్న సమస్త విజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకునేవాళ్ళం. ఇవాళ అంతర్జాలంలో పెద్ద బాలశిక్ష ఈ తెలుగు భాష .in. దీంట్లో మనకు లభించిన సమాచారం అంటూ ఉండదు. ప్రత్యేకించి తెలుగు భాష కౌనిత్యం గురించి, తెలుగు జాతి చరిత్ర గురించి, తెలుగుని ఏ విధంగా నేర్చుకోవాలి, తెలుగు శతకాలు, తెలుగు సామెతలు, తెలుగు పండగలు ఒకటేంటి అన్నీ కూడా ఈ వెబ్సైట్లో చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది గంగారావు గారు తెలుగు జాతికి సమర్పిస్తున్నారు. చాట్ల శ్రీరాములు తెలుగు భాష గొప్పదనాన్ని కవితాత్మకంగా వివరించారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యులు ప్రశంసలు అందుకున్న ఘనమైన భాష మన తెలుగు భాష. సుందర భాష తెలుగు అని ఒక పొరుగువాడు కీర్తిస్తే, తేట తెలుగు అని మరొకరు తెలుగు కవితా భారతికి హారతులు పట్టారు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలకు ఆటపట్టుగా చదువుల తల్లి సరస్వతీదేవిని తన నాలుకల మీద నిలుపుకొని అపూర్వమైన ధారణతో, ఆచు కవితా ధారతో సాగే అవధాన ప్రక్రియ మన తెలుగు సొత్తు. అద్భుతమైన గమనంతో, గమకంతో సాగే హృద్యమైన పద్య కవితా ప్రక్రియ మన ఒక్కరికే సొంతం. పద్యంలో రాగాన్ని, రాగంలో పద్యాన్ని ఇమర్చగల అద్భుత విన్యాసం తెలుగుకే చెల్లింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటకు కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన సదస్యుల్ని అలరించగా, మాతృభాష ప్రాధాన్యాన్ని తెలిపిన మరో గీతం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ సాంకేతిక భాషగా తెలుగు అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచ భాషగా గుర్తింపు లభిస్తుంది అన్నారు. చైనా వెళ్తే మ్యాండరిన్ నేర్చుకుని ఆ కంపెనీలు వాళ్ళు ఆ భాషలోనే సాఫ్ట్వేర్ ఆరంభిస్తారు. ఇటలీ వెళ్తే ఇటాలియన్లో, జర్మన్ వెళ్తే జర్మన్లో. ఆంధ్రప్రదేశ్ లాంటి 120 మిలియన్ 12 కోట్ల మంది మాట్లాడేటువంటి దీనికి వచ్చేప్పటికి మాత్రం మనం ఇంగ్లీష్ నేర్చుకుంటేనే వాళ్ళకి ఉద్యోగం చేసేటువంటి స్థితి. అందుకని ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్ కోర్సులకు వెళ్తున్నాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు నువ్వు వ్యాపారం చెయ్యాలా, నీ సాంకేతిక పరిజ్ఞానం మాకు ఇవ్వాలనుకుంటున్నావా, ముందు మా భాష నేర్చుకో అని చెప్తున్నారు. మనం మాత్రం ఏం అక్కర్లేదు, మేము అన్నీ వదిలేస్తాం, నీకేం కావాలో చెప్పు, నీ భాష నేర్చుకుని నీకు వ్యాపారానికి లాభాలు తెచ్చిపెట్టడానికి మా భాషని, సంస్కృతిని వదిలేస్తాం. ఈ స్థితి పోవడానికి ఎక్కడొక్కడ ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టాలి. సుద్దాల అశోక్ తేజ ప్రసంగిస్తూ మాండలిక పదజాలాన్ని కూడా అంతర్జాలంలో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఒక దగ్గర నువ్వు అంటే మనం చాలా ఏకవచనంగా మాట్లాడినాడు కదా అని బాధపడుతూ ఉంటాం. కానీ ఒక ప్రాంతంలో నువ్వు అంటే అది మనల్ని అవమానించేటువంటి పదం కాదు. వాళ్ళ యొక్క గుండెల్లోంచి జీవభాషగా, జీవపదంగా వచ్చిన మాటే. కానీ ఏందయ్యా నువ్వు ఇట చేస్తావేంది,
అంటే నువ్వు అంటున్నాడని నన్ను అని బాధపడే అవకాశం ఉంది. నువ్వు అనేది ఎక్కడ అగౌరవ వచనం కాదు. ఇలా మనం పరిశోధిస్తూ మన రాష్ట్రాన్ని పరిశీలిస్తే ప్రజలు ఉపయోగించే పదాలలో అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి పదాల యొక్క కుప్పలు కుప్పలుగా మనకు తెలిసే అవకాశం ఉంది. రేపు రాబోయే తరాలకి ఇలాంటి సంస్కృతి సభ్యత వ్యవహారాలతో పాటు ప్రజలు మాట్లాడుకునే పదాలను కూడా రాబోతున్న 100 తరాలకు 1000 తరాలకు కూడా అందించేటువంటి గురుతరమైన బాధ్యత తెలుగు భాష .in తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ఒక ప్రజాకవి కొడుకుగానే కాకుండా ప్రజల భాషలో అనేక పాటలు రాసిన కవిగా నేను కోరుకుంటున్నాను. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ పదాల పుట్టుక, వ్యవహారిక భాషా స్థితిగతులను విశ్లేషించారు. నన్నయ్య గారు భాషను రాయకముందు తెలుగు మాట అనేవారా, తెలుగు నుడి అనేవారా, ఏమనేవారో తెలియదు మనకి. ఆ భాషను అలవాటు చేసుకున్నాం. ఇది మంచం అంటే తెలుగు అనుకుంటాం మనం, మంచహ అది సంస్కృత పదం. అన్నం తెలుగు అనుకుంటాం మనం, అన్నం పరబ్రహ్మస్వరూపం సంస్కృతం అది. మరి అన్నం అంటే ఏంటంటే బువ్వా, అది పేదవాళ్ళు పల్లెటూరులో నేను ఎప్పుడు చెప్తా, ఒక కరీంనగర్కో, ఒక ఆదిలాబాద్కో, ఒక శ్రీకాకుళానికో, ఒక బాగా మారుమూల గ్రామానికి వెళ్ళి ఆ గుడిసెలతో ఉన్న వాళ్ళతో కూర్చుంటే మనకి ఆ భాషలో మనం మర్చిపోయిన పదాలు అనేకం వస్తాయి. కార్యక్రమంలో చివరగా వెబ్సైట్ ఆవిష్కర్తలను సన్మానించారు. ఈ స్ఫూర్తితో అంతర్జాలంలో తెలుగు భాషా వికాసానికి మరికొన్ని ప్రయత్నాలు జరగాలని కోరుకుందాం. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. వర్షాన్ని ఇముడ్చుకున్న అగ్ని. ఏ దావానలం, బి సూర్యుడు, సి మేఘం, డి మంట. మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి దావానలం అయితే ఏ, సూర్యుడు అయితే బి, మేఘం అయితే సి, మంట అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. ప్రశ్న మరోసారి. వర్షాన్ని ఇముడ్చుకున్న అగ్ని. ఏ దావానలం, బి సూర్యుడు, సి మేఘం, డి మంట. మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి దావానలం అయితే ఏ, సూర్యుడు అయితే బి, మేఘం అయితే సి, మంట అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం పదే పదే చెప్పటాన్ని చెవిలో ఇల్లు కట్టడం అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత యు యశ్వంత్ బాబు నాయుడు, కేపీ పాలెం, పశ్చిమ గోదావరి జిల్లా. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలుగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు? వెంటనే మీ వివరాలు తెలియచేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.